నిన్న ఒక పేషెంట్ ఒక వీడియో పంపించి, సార్ దీని మీద మీరు కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి అని చెప్పారు. ఏంటా అని చెప్పి ఆ వీడియో చూస్తే మన సిబిఎన్ గారు, మన ప్రియతమ సీఎం, ఆంధ్ర సీఎం సిబిఎన్ గారు, డాక్టర్లకి హాఫ్ నాలెడ్జ్ ఉంది, కొంతమంది డాక్టర్ల వల్ల పేషెంట్లకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. ఆ వీడియో చూసి నాకు చాలా చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడో ఎవరో చేసిన దానికి జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, అందులో అంత రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండి ఆయన చెప్పడం చాలా బాధేసింది. సార్ మీరు అన్నేళ్లు సీఎం గా ఉన్నారు కదా సార్, మరి మీరు 108 ఆరోగ్యశ్రీ ఇలాంటి స్కీమ్స్ ఎందుకు పెట్టలేకపోయారు సార్? మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు పెట్టగలిగారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నేళ్లు సీఎం గా ఉన్నారు కదా, మరి యూకేలో అమలవుతున్నటువంటి NHS స్కీమ్ లాంటిది మీరు ఎందుకు తేలేకపోయారు? తర్వాత ఇక్కడ లాస్ట్ 10 years లో కేసీఆర్ గారు ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెచ్చారు? ఒకసారి గూగుల్ చేయండి. మీరెన్ని గవర్నమెంట్ కాలేజీలు తెచ్చారు? గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గూగుల్ చేయండి. సరే, ఎక్కడో ఎవరో ప్రొఫెషన్ లో ఎవరో ఉన్నారని చెప్పి మీ అంత పెద్దవాళ్ళు అలాగా జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం బాధగా ఉంది సార్. ఎందుకంటే ఇన్నేళ్లు కష్టపడి చదివితేనే డాక్టర్ అవుతారు సార్. మీకు తెలుసు, ఇప్పుడంటే సీట్లు ఇలా ఉన్నాయి, 10-15 ఏళ్ల క్రితం ఎంత సీట్లు తక్కువ, హైయెస్ట్ కాంపిటీషన్ ఉండేది. అంతెందుకు సార్, నాకు వారానికి ఒకళ్ళు US నుంచి UK నుంచి కాల్స్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ మాకు ఇక్కడ డాక్టర్ల కంటే కూడా ఇండియాలో ఉన్న డాక్టర్ల మీద నమ్మకం ఎక్కువ సార్ అని. అది సార్ నా బాధ.